హలో గైస్, వెల్కమ్ టు గాయత్రి వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు. ముందుగా దానికోసం ఆనియన్, మిర్చి అండ్ మ్యాంగోని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న పప్పు అందులో వేసేసుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మ్యాంగో కూడా వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ఇంకొక గిన్నెలో గోధుమ పిండి వేసుకొని అందులోనే ఉప్పు, ఆయిల్, వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది స్మూత్గా అయినాక దాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ 2 విజిల్స్ అవ్వగానే దాన్ని మంచిగా స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఉప్పు, కారం, సరిపడా వాటర్ యాడ్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి మళ్ళీ 1 విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు తాలింపు కోసం ఇంకొక గిన్నెలో ఆయిల్ తీసుకొని అందులో తాలింపు గింజలు, ఎండుమిర్చి అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఆ తాలింపు తీసుకెళ్ళి పప్పులో వేసేసి మిక్స్ చేయండి. ఇందాక మనం బాల్స్లా చేసుకున్న పిండిని తీసుకొచ్చి చపాతీలాగా చేసుకోండి. హీట్ అయిన ఆయిల్లో వేసి తీస్తే మనకి పూరి అయిపోయింది. ఇదే మన ఇంట్లో చేసుకున్న సింపుల్ రెసిపీ, పూరి విత్ మ్యాంగో పప్పు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాయత్రి వ్లాగ్స్.